ఈనాటి దివ్య బలి పూజన సమర్పించువారు దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, ఒక కుటుంబ సభ్యులు, ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మెట్టు అనితకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మెట్టు శ్రీకాంత్, అనూహ్య, మెట్టు ప్రశాంత్ మరియు అనీక్ష మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుక్క లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ ఈశ్వర్, చిన్ని వెలంగని వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను కూడా జోడించి ఆ దేవుని కృప కోసం ప్రార్థన చేద్దాం. ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి రండి ప్రభు దీవెన పొందండి, రండి రండి ప్రభు మేలులు పొగరండి. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమను, రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమను, ప్రేమతో ఎంపిక చేసిన ప్రభుని స్తుతులర్పించగరారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రభుని స్తుతులర్పించగరారండి, రండి రండి ప్రభు దీవెన పొందండి, రండి రండి ప్రభు మేలులు పొగరండి. ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈరోజు మనము సువిశేష పట్టణములో ఇత్తువ అని ఉపమాన భావాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. కొన్ని విత్తనాలు బాట పక్కన పడినవి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద, మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో, మరి ఇంకొన్ని విత్తనాలు సారవంతమైనటువంటి నేల మీద పడ్డావి. అయితే ఈ బాట మీద పడినవి, రాతి నేల మీద పడినవి మరియు ముండ్ల పొదలలో పడినవి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ సారవంతమైనటువంటి నేల మీద పడ్డ విత్తనాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం. అయితే మన యొక్క హృదయపు నేల, ఆ యొక్క సాయిల్, అది ఎలా ఉంది? బాట మాదిరిగా ఉందా? రాతి నేల మాదిరిగా ఉందా? ముండ్ల పొదల మాదిరిగా ఉందా? లేకపోతే సారవంతమైనటువంటి నేల మాదిరిగా ఉందా? ఎందుకంటే మన యొక్క హృదయం ఇటువంటి సారవంతమైనటువంటి నేల మాదిరిగా లేకుండా ఉన్నట్లయితే ఆ యొక్క వాక్కు మరి ఫలించదు, మనలో ఫలితము ఉండదు. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నేలను నేల మార్చుకోలేదు, కానీ మన యొక్క హృదయాన్ని మనం మార్చుకోగలం. మన యొక్క హృదయాన్ని మార్చుకోగల శక్తి మనలో ఉంది. అది మన మీద ఆధారపడి ఉంది. ఎలా ఉంది మన హృదయం? ఆ యొక్క వాక్యాన్ని మరి స్వీకరించేదానికి సిద్ధంగా ఉందా? దాని ప్రకారం మరి పాటించేదానికి, జీవించేదానికి మరి అది సిద్ధంగా ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలా లేనట్లయితే మరి దాన్ని సిద్ధం చేసుకునే దానికి కావాల్సిన శక్తిని ప్రభువును కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలను, పాపాలను కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినది. మొదటి పట్టణము నిర్గమాకాండము 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 17 వరకు. దేవుడు ఈ పలుకులను పలికెను. మిమ్ము దాస్య నిలమైన ఐగుప్తు దేశం నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమియందు, భూమి అడుగున ఉన్న నీళ్లయందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్కకూడదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులకు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరచువానిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము
మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు కానీ, మీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, పనివారు కానీ, జంతువులు కానీ, మీ ఇంటనున్న పరదేశులు కానీ ఏ పని చేయకూడదు. యావే 6 రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాని అందుండు వానిని సృజించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను గాని, దాసుని గాని, దాసీని గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, ప్రభు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచమును వసుగును. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి, తేనె పట్టు నుండి చిప్పీలు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వాటిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లాభించును. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనసులు పొంగవా. శాంతి కాంతి కూర్చారు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించారు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చారు. సత్యమునే బోధించారు. జీవం మనలో నింపారు. జీవన మార్గం చూపారు. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనసులు పొంగవు. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనసులు పొంగవు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము వచనములు 18 నుంచి 23 వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వారిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను
లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎరిక్ అనేటువంటి వ్యక్తికి మొట్టమొదటగా పూజలో పాల్గొన్నప్పుడల్లా చిన్న చిన్న ప్రసంగాలంటే చాలా ఇష్టం. అయితే ఈ విధంగా ఆ ఎరిక్ ఈ చిన్న చిన్న ప్రసంగాలను వింటూ వింటూ యేసు ప్రభువుతో తనకున్నటువంటి యొక్క బంధాన్ని, ఆ రిలేషన్షిప్ విత్ జీసస్ బాగా బలపరుచుకున్నాడు. చాలా లోతైన అటువంటి యొక్క బంధంగా అది మారింది. ఈ విధంగా ఇటువంటి చిన్న ప్రసంగాలు వింటే ఇంత లోతుగా, ఇంత బలంగా తన యొక్క బంధం ప్రభువుతో మారడం వల్ల ఎరిక్ అనేటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువగా ఈ ప్రసంగాలను, దేవుని వాక్యాన్ని వినాలి. చిన్న చిన్న ప్రసంగాలే కాదు, చాలా పెద్దగా బాగా ఉన్నటువంటి ఎంత సభ్యనా పర్వాలేదు, ఈ యొక్క ప్రసంగాలను వినాలి, ఆ వాక్కును నేను వినాలి, ఇంకా ఎక్కువగా నేను ఆ యొక్క ప్రభు బంధములో దృఢపడాలి అని చెప్పేసి ఆయనకు మరి అటువంటి మనసు కలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీకు ఎటువంటి ప్రసంగాలంటే ఇష్టం? చిన్న చిన్న ప్రసంగాలంటే ఇష్టమా, లేకపోతే నా మాదిరిగా చాలాసేపు చెప్పేటువంటి ఒక ప్రసంగాలంటే ఇష్టమా? లేదు, దీన్ని ఇంకొక విధంగా అడగాలంటే, మీకు దేవుని వాక్యాన్ని కొంచెం సేపు వింటే బాగుంటుందా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చాలాసేపు ఎక్కువగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు, అవి వింటూ ఉంటే బాగుంటుంది మాకు అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉందా? బహుశా చాలామంది చెప్పవచ్చు అనుకుంటా, ఫాదర్ మాకు షార్ట్ అండ్ స్వీట్గా ఉండేటువంటి హోమిలీస్ ప్రసంగాలు కావాలి అని చెప్పేసి చాలామంది కూడా చెప్పవచ్చు. ఎందుకు మీకు షార్ట్గా ఉండాలి అంటే, బాగా ఎక్కువగా ఉన్నటువంటి, ఎక్కువసేపు చెప్పేటువంటి యొక్క ప్రసంగాలు బాగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వద్దనుకుంటారు. అవి బాగా ఉన్నా కూడా వద్దనుకుంటారు. ఎందుకంటే చాలాసేపు చెప్తే మా టైం వేస్ట్ అవుతుంది, చాలాసేపు చెప్తే మా యొక్క టైం వృధా అవుతూ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. బాగుంటున్నాయి ప్రసంగాలు, అవి ఎంతో ఉపయోగపడతాయి కూడా, కానీ ఇక్కడ టైం చూసుకుంటారు. అంటే ఎందువల్ల అలా? దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి అటువంటి ఎంత పెద్ద అయినా కూడా ప్రసంగాలు, చిన్న అయినా కూడా మనకు ప్రభువుతో ఉన్నటువంటి యొక్క బంధాన్ని బట్టి ఉంటూ ఉంది. ప్రభువుతోటి నాకు ఎక్కువగా బంధం ఉన్నప్పుడు, అది బలంగా ఉన్నప్పుడు, అది బాగా డెప్త్లో లోతైనదిగా ఉన్నప్పుడు తప్పకుండా నేను ఈ యొక్క వాక్యాన్ని వినేదానికి ఇంకా ఆసక్తి చూపిస్తాను. ఇంకా చెప్తే బాగుండు, నేను ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి ప్రభు గురించి వాక్యాన్ని, ఇంకా ప్రభు గురించి దీన్ని తెలుసుకొని నేను నా జీవితంలో మారి నేను ఇంకా ప్రభువుకు దగ్గర కావాలి, నేను ఆ మోక్ష రాజ్యాన్ని చేరాలి అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటుంటారు ప్రేమ సహోదరి సహోదరులారా. అయితే చాలామంది కూడా బహుశా ఆ ప్రసంగం చెప్పేటువంటి ఒక వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా వరకు ఎక్కడైనా ఒక ఫాదర్ చాలాసేపు ప్రసంగం చెప్తున్నాడంటే ఆ యొక్క విచారణలో మనం పెద్ద నగరాల్లో చూస్తాం. ఎందుకంటే అక్కడ పక్కపక్కనే ఉంటాయి, ఈ యొక్క దేవాలయాలు ఉంటాయి, ఆదివారం పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక విచారణలో ఏదైనా ఫాదర్ మరీ ఎక్కువగా చెబుతున్నా, అబ్బా మా ఫాదరు ఇంత బొడుగు చెప్తాడు ప్రసంగం, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ విచారణకు చెందినా కూడా అక్కడికి పోకుండా ఆదివారం వేరే విచారణకు పోతారు. ఎందుకు? ఆ విచారణలో ఫాదర్ 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పడు. అబ్బా అయిపోయింది ప్రసంగం, త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉన్నారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఆ ఫాదర్ గురించి మాకు తెలియదా, ఆ గురించి మాకు తెలియదా, ఆయన ఏదో చెప్తాడు కానీ ఏది కూడా చేయడు అని చెప్పేసి కొంతమంది ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆ వినటానికి అంత ఆ ఉత్సాహం చూపించరు. అలా జరుగుతూనే ఉంది. అది నిజమే. ఎందుకంటే ఒక ప్రసంగికుడు, ఒక గురువు, ఎవరైనా కానీ, ఒక గురువు అనే కాదు, ఒక ఉపాధ్యాయుడు కానీ, తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇతరులకు ఏదైనా చెప్పాలన్నప్పుడు కేవలము మాటల ద్వారా చెప్తే దానిలో ఎటువంటి బలము కూడా ఉండదు, అది సొచ్చుకొని పోదు.
అది అంత శక్తివంతంగా ఉండదు ఆ యొక్క వాక్కు. తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క జీవిత విధానం, ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క జీవితం మంచిగా ఉన్నట్లయితే ఆయన చెప్పేటటువంటి ఆ యొక్క మాటకు విలువ ఉంటుంది. అంతేకాని ఊరికనే జీవితం ఒక మాదిరిగా ఉంటూ మరి ఇంకొక నీతులు చెప్తూ ఉంటే ఎవరు కూడా వినరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి ఒకతను వెళ్ళాడు. ఆయన బాగా తాగుతూ ఉంటాడు. నేను ఈ తాగుడు మానలేకుండా ఉన్నాను, మరి నాకు ఎలాగైనా నువ్వు సాయం చేయని చెప్పేసి స్వామీజీ దగ్గరికి పోయినప్పుడు స్వామీజీ అన్నాడు, ఏం లేదయ్యా, చాలా ఈజీ, ఇది ఈజీగా మానొచ్చు. నువ్వు బారుకి వెళ్తుంటావు కదా తాగేదానికి, ఆ తాగేటప్పుడు నువ్వు అది మందు పోసుకొని తాగేటప్పుడు నువ్వు నన్ను గుర్తు తెచ్చుకో. ఆ స్వామీజీ అంటున్నాడు, నన్ను గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకొని స్వామీజీ 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 అని చెప్పేసి నువ్వు 3 సార్లు గట్టిగా అను. ఇంకా నేను గుర్తొస్తా, నీకు తాగబుద్ధి కాదు. ఆ విధంగా నువ్వు ప్రతిసారి అంటూ ఉండు, నువ్వు మానేస్తావని చెప్పేసి అన్నాడు. సరిగా యథావిధిగా రోజు సాయంత్రం బారుకి వెళ్తాడు కదా, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మందు పోసుకున్న తర్వాత తాగేటప్పుడు ఆయన గుర్తొచ్చింది, స్వామీజీ మాటలు గుర్తొచ్చి స్వామీజీ 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 అనేసరికి ఆ స్వామీజీ ఆ బార్లోనే ఉన్నాడు లోపల. ఆయన బయటకు వచ్చి, ఎవరయ్యా ఇక్కడ పిలుస్తున్నారు నన్ను అన్నాడు. ఎవరయ్యా ఇక్కడ పిలుస్తున్నారు? నా అవసరం ఎవరికైనా ఉంటే నా ఆశ్రమానికి రండి, నాతో ఏదైనా అవసరం ఉంటే నా ఆశ్రమానికి రండి. చూడండి, ఆయన నువ్వు బాగుపడాలా అది ఇది అని చెప్పాడు, కానీ ఆయనే ఏం పని చేస్తున్నాడో చూడండి. ఆ విధంగా అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ఒక జీవితమే ఒక పాఠము కావాలి, ఒక జీవితమే ఒక బైబిల్ మాదిరిగా ఉండాలి. ఆ వాళ్ళని చూసినప్పుడే, వాళ్ళ యొక్క ప్రవక్తను చూసినప్పుడు, వారి యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు, వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజంగానే ఆ వాక్కు ఫలిస్తూ ఉంది. అయితే మనము ఈ యొక్క వాక్కుని తప్పకుండా కూడా, ఎందుకంటే ఒకటి మనందరం కూడా గ్రహించాలి, ఈరోజు ముఖ్యంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఈ విధంగా ఆయన జీవిత విధానము ఉంది అంటే, ఆ విధంగా మంచి మాటలు చెప్తున్నాడు, ఎందుకు అలా ఉంది అంటే బహుశా ఆయన బలహీనత. కానీ ఆయన్ని మనము తీర్పు చెప్పి ఈ విధంగా అతనని చెప్పేసి ముద్ర వేయకుండా, మరి ఆయన ఆ విధంగా పూజలు చేస్తూ ప్రసంగాలు చెప్పినప్పుడు ఆయన ఇవ్వటం లేదు మనకు దేవుని యొక్క వరాలు. దేవుడు ఆ యొక్క గురువు ద్వారా మనకిస్తున్నాడంటే మనకు నేరుగా దేవుని దగ్గర నుంచే ఆ యొక్క వరాలు వస్తూ ఉన్నాయి అని మనం భావించాలి. ఆ వ్యక్తి అలా ఉన్నాడు, నేను పోను, నేను వినను, ఆయన చెప్తే ఏముంటుంది, ఫలించదులే అని అనుకోకూడదు. దేవుడే మనకు ఆయన ద్వారా ఈ యొక్క వాక్కును వింటుంటాడు, కాబట్టి దేవుడే నాకు చెప్తున్నాడని చెప్పేసి ఆ విధంగా ఆ యొక్క వాక్కును మనము వినాలి. అందుకే అంటాడు పునీత్ అగస్టిన్ గారు ఏమంటారు, ద ఎఫికసీ ఆఫ్ ద సాక్రమెంట్ డజంట్ డిపెండ్ ఆన్ ద వర్దినెస్ ఆర్ అన్వర్దినెస్ ఆఫ్ ద మినిస్టర్ అంటాడంటే, ఒక గురువు ఆయన నిజంగా మంచిగా ఉన్నాడా, లేకపోతే పాప జీవితంలో ఉండి అటువంటి పూజను సమర్పిస్తూ ఉన్నాడా, ఆ వాక్యాన్ని చెబుతూ ఉన్నాడా, అయ్యో ఈయన పాపములో ఉండే వాక్యాన్ని చెబుతున్నాడే, ఆ పూజను చేస్తున్నాడే, నేను ఆ పూజలో పాల్గొంటే నాకు ప్రతిఫలం వస్తుందా అని చెప్పేసి అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గురువు కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక పరికరం మాత్రమే. దేవుడు మనకు నేరుగా దయచేస్తూ ఉన్నాడు ఈ యొక్క వరాలని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వాక్యాన్ని మనము వినాలి. తర్వాత ఈరోజు మనం సుశేషపట్నంలో చూసినట్లయితే చూడండి, దేవుడు ఎంత ఉదార స్వభావంతో ఉన్నాడు. ఆ విత్తువాడు ఎవరో కాదు, దేవుడు. ఆయన యొక్క వాక్యాన్ని ఏ విధంగా వెదజల్లుతూ ఉన్నాడో చూడండి. చాలా ఉదార స్వభావంతో వెదజల్లుతూ ఉన్నాడు. అది ఈ యొక్క విత్తనం పోయి బాట మీద పడుతూ ఉందా, ఈ యొక్క విత్తనం పోయి రాతి నేల మీద పడుతూ ఉందా, ఈ యొక్క విత్తనం ముళ్ళ పొదల్లో పడుతుందా, లేకపోతే విత్తనములు అన్నీ కూడా నేను చల్లేవి సారవంతమైన నేల మీద పడుతున్నాయని ఆయన చూడటం లేదు. అంటే దేవుడంతా ఉదార స్వభావి. విత్తనాలు చల్లుతూ ఉంటాడు, అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అంటే బాట మీద పడ్డ నేల, లేకపోతే ముళ్ళ పొదలు, ఇవన్నీ అంటే ఇక్కడ ప్రభువు అందరూ కూడా బాగుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి, ఇతను మంచోడు, ఇతనైతే బాగా వింటాడు, మారతాడని చెప్పేసి వినే వాళ్ళకే చెప్పటం లేదు. ఇక్కడ మరి చాలా చెడ్డవాళ్ళు ఉండవచ్చు, దుర్మార్గులు ఉండవచ్చు, పనికిరాని వాళ్ళు ఉండవచ్చు. అందరికీ కూడా అందరూ మారాలనేటువంటిదే ప్రభు యొక్క అభిప్రాయం, ఆయన యొక్క ఆశ. ఆ విధంగా చూడండి ఏ విధంగా ఉదార స్వభావంతో ఎదురుదలుతూ ఉన్నాడో, అందరి మీద కూడా వెదజల్లుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు మాదిరిగా, ఈ విత్తువాడు మాదిరిగా ఉదార స్వభావముతోటి అందరూ కూడా ఇదిగో బాగుండాలని చెప్పేసి మనము వారిని కోరుకోవాలి. ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి, ఈ యొక్క వాక్కును కూడా వాళ్ళకి అందరికీ బోధించాలి. ఆ విధంగా మనము కూడా అటువంటి ఉదార స్వభావం కలిగి ఉండాలి.
ఈ యొక్క వాక్యాన్ని కేవలం గురువులు బోధించడమే కాదు, తల్లిదండ్రులు పిల్లలకి, ఉపాధ్యాయులు విద్యార్థులకి, ఈ విధంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి, ఈ విధంగా కూడా ప్రతి చెప్పే మంచి మాట ఈ వాక్కుతోటి పోలి ఉంది. ఆ విధంగా ఏదో ఒక రోజు మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు అది తప్పకుండా ఫలిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఫాదర్ ఒక క్లినిక్ వెళ్తూ ఉండేవాడు పూజలు చేసేదానికి. అయితే ఆ క్లినిక్లో ఒక అతనికి 85 సంవత్సరాలు ఉన్నాయి, చాలా వృద్ధుడు. ఆయన ఆ ఫాదర్తో అంటూ ఉన్నాడు, ఫాదర్ నాకు రేపు ఆపరేషన్ ఉంది, కాబట్టి నేను పాప సంకీర్తనం చేయాలనుకుంటూ ఉన్నాను. నేను ఈ 85 సంవత్సరాలు ఫాదర్ ఇంతవరకు పాప సంకీర్తనం చేయలేదు, నేను మంచి జీవితం జీవించలేదు, నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, ప్రసంగాలు వినేవాడిని కాదు, కానీ ఇప్పుడు నాకెందుకో పాప సంకీర్తనం చేయాలని ఉంది. క్రైస్తవుడే, మళ్ళీ చూడండి 80 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇటువంటి వాటి దేంట్లో పాల్గొనలేదు. ఇప్పుడు ఆయన నేను పశ్చాత్తపడాలని ఉంది, నేను కన్ఫెషన్ పాప సంకీర్తనం చేయాలని ఉంది అంటే ఆ ఫాదర్ అన్నాడంట, అయ్యా 85 సంవత్సరాలు నువ్వు మారకుండా ఉన్నావు, ఈ 85వ సంవత్సరం ఇప్పుడు నువ్వు మారతానని నువ్వు అనుకుంటూ ఉన్నావా, ఏం మారతావు నువ్వు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, లేదు ఫాదర్, మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు కుర్రవాడిగా ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు నిరాకరిస్తావు, నీ విశ్వాసాన్ని నువ్వు పాటించవు, నువ్వు దాని ప్రకారం నడుచుకోవు, కానీ నువ్వు వృద్ధుడు అయినప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు చూడు అన్నటువంటి మాటలు నా చెవిలో ఊరిక మోగుతూ ఉన్నాయి ఫాదర్. అందువల్ల ఇదిగో నాకు అనిపిస్తూ ఉంది ఫాదర్, నాకు ఈరోజు నిజంగా నేను పశ్చాత్తాపడాలనిపిస్తూ ఉంది. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగాను, ఏది పడితే చేశాను, ఇప్పుడు నేను చేసినన్ని కూడా తప్పు అని చెప్పేసి, పాపాలు అని చెప్పేసి ఈరోజు నాలో ఆ యొక్క పరివర్తన కలుగుతుంది ఫాదర్. నేను పశ్చాత్తాపడాలనుకుంటున్నా ఫాదర్. మా అమ్మ చెప్పినటువంటి ఆ వాక్కు, ఆ మాట నాకు ఇన్ని సంవత్సరాలు కూడా మోగుతూ ఉంది, ఈరోజు నాకు అది ఇలా అనిపిస్తుంది ఫాదర్, ప్లీజ్ నేను పాప సంకీర్తనం చేయాలి అని అన్నప్పుడు ఆ ఫాదర్ నిజంగా సంతోషపడ్డాడు. చూడండి, ఎప్పుడైనా సరే మనం చెప్తూ ఉండేటువంటిది మన యొక్క బాధ్యత. మనం చెప్పినటువంటి యొక్క మాట ఏదో ఒక రోజు తప్పకుండా ఫలిస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అరే వీళ్ళకేం చెప్తాంలే, వీళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదులే, వీళ్ళకి చెప్పినా లాభం లేదులే, వాళ్ళు మారతారా అని చెప్పేసి మనం అనుకోకూడదు. బాధ్యత ఇదిగో ఈ సువార్తలో ఉన్నటువంటి ఒక విత్తువాడు మాదిరిగా, దేవుని మాదిరిగా మనం కూడా ఉదార స్వభావంతో ఈ విధంగా యొక్క వాక్కును వెదజల్లుతూ ఉండాలి, మనం చెప్తూ ఉండాలి. ఏదో ఒక రోజు అది ఫలిస్తూ ఉంది. మనం వెదజటమే కాకుండా మనము విన్నటువంటి వాక్యం, మనలో చల్లబడ్డటువంటి ఆ వాక్యం, ఆ యొక్క విత్తనం మనలో ఫలిస్తూ ఉంది అని చెప్పేసి కూడా మనం చూడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి అది ఫలించాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా యొక్క హృదయం. ఒక విత్తనము బాట మీద పడ్డాడంటే ఆ యొక్క బాట దాని యొక్క సాయిల్ లోపల ఉండేటువంటి యొక్క మట్టిని అది సారవంతం చేసుకోలేదు. ఎందుకంటే అది బాట, అది మార్గం, అలానే ఉంటుంది మట్టి. ఆ మట్టి తన్ను తాను మార్చుకునేటువంటి యొక్క కెపాసిటీ, ఆ శక్తి దానికి లేదు. అలానే రాయి మీద పడ్డదనుకోండి విత్తనం, ఆ రాయి తను తాను మార్చుకొని మట్టి కాలేదు. ఆ రాయి మాదిరిగానే ఉంటుంది, విత్తనం ఫలించదు. ముళ్ళ పొదలు ఉన్నాయి, అక్కడ పడ్డదంటే మరి దాన్ని ముళ్ళ పొదలు ఆ యొక్క మట్టి తీసేసుకోలేదు, తనంతట తాను అంతే అణిచివేస్తాయి. సారవంతమైన నేల పడ్డప్పుడు అది సారవంతమైనటువంటి నేల కాబట్టి ఫలిస్తాయి. మన యొక్క హృదయం, నేను ముందే చెప్పిన విధంగా మన యొక్క హృదయం అనేటువంటి యొక్క సాయిల్, ఈ వాక్కు, విన్నటువంటి వాక్కు, దేవుని వాక్కు, మనం బైబుల్ చదివినా, ప్రసంగాలు విన్నా, ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఆ వాక్కు మన యొక్క హృదయంలో ఎలా ఉంటూ ఉంది, నా సాయిల్, హృదయపు ఆ నేల, ఆ మట్టి లోపల సారవంతంగా ఉందా? అంటే నేను పిశాచోదనలకు, పాపాలకు, వాటికి ఇటుకు, అహంభావము, వాటంటుకు గురి అయి ఏది చెప్పినా కూడా నేను పట్టించుకోకుండా ఉన్నటువంటి ఆ యొక్క చెడు, పనికిరానటువంటి ఆ యొక్క రాతితో సమానమైనటువంటి ఆ యొక్క మట్టి ఉందా నా యొక్క హృదయంలో? అలా ఉందా అని చెప్పేసి ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకున్నాక అది అలా ఉన్నట్లయితే దాన్ని మార్చుకోగలం, మనం మార్చుకోగలం దాన్ని. అది మార్చుకునేటువంటి యొక్క శక్తి అది మన చేతుల్లోనే ఉంది. ఆ విధంగా మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే తయారు చేసుకొని మరి ఆ యొక్క వాక్యాన్ని మనము వింటామో తప్పకుండా అది 30 60 100 ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మరి ఈరోజు మనము ప్రభువుని ఈ విధంగా విన్నటువంటి యొక్క వాక్కును శ్రద్ధతోటి వినాలి. మొట్టమొదటిగా మైండ్, మన యొక్క మనసులో పెట్టుకుని దాన్ని హృదయానికి తీసుకుని వెళ్ళాలి. హృదయానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆత్మలో దాన్ని ధ్యానించుకొని మరి దాని ప్రకారం ఎప్పుడైతే మనము జీవిస్తామో నిజంగా మనం ఆ యొక్క దైవ రాజ్యంలో మనం కూడా భాగస్థలము కాగలము.
కాబట్టి అటువంటి శక్తిని, ఆ వరాన్ని ప్రభువు మనకు ప్రసాదించమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువే మనకు చెప్పి ఉన్నారు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరకను అని చెప్పేసి. అటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఇప్పుడు మన యొక్క అవసరాలను ప్రభువునకు తెలియచేద్దాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మేత్రానులు, ప్రపంచంలో ఉన్న సకల మేత్రానుల గురించి, గురువులు, కన్యాస్త్రీలు, ఇంకా సువార్థికులు, ఎవరెవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని ప్రపంచ నలుమూలలు కూడా మరి విస్తరింపచేయాలని చెప్పేసి వారు యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారో వారందరి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ప్రపంచ దేశ నాయకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారందరూ నిస్వార్థ బుద్ధి కలిగి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం వారు పాటుపడేదానికి వారికి త్యాగ బుద్ధిని, మంచి మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మీరు ఎంతో ఉదార స్వభావముతోటి మరి ఈరోజు మేము సుశేష పఠనంలో విన్నట్టుగా వాక్యాన్ని వెదజల్లారు ప్రభువా, విత్తనాన్ని వెదజల్లారు ప్రభువా. అదేవిధంగా మేము కూడా అటువంటి ఉదార స్వభావం కలిగి మరి యొక్క వాక్కును వెదజల్లేదానికి మాకు కావలసినటువంటి యొక్క మంచి మనస్సును ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా మేము మరి స్వీకరించేటువంటి యొక్క వాక్కును మేము దాన్ని ధ్యానించి దాని ప్రకారం మేము జీవించి మరి నూరంతలుగా ఫలించేదానికి మాకు కావలసినటువంటి యొక్క వరాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మరి ముఖ్యముగా ఎవరెవరైతే ఇంకా యొక్క కరోనా వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారో ఆ ప్రతి బిడ్డ గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మరి ముఖ్యముగా ప్రభువా మేము ఈ యొక్క కరోనా వ్యాధిని ఈ యొక్క ప్రపంచంలో నుంచి సంపూర్ణముగా దాన్ని నిర్మూలించమని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా ఇంకా ఎంతోమంది ఎన్నో రకములైనటువంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డను కూడా మీ యొక్క స్వస్థతా హస్తాలతో తాకి వారికి మంచి ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మౌన గీతం ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, హృది మీచిన పరమ గీతం. గీతం మౌన గీతం రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, హృది మీరిన పరమ గీతం. రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో
రాగంలో అనురాగంలో వేదనలో నా వేదనలో నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం స్తుతి గీతం మహిమ గీతం మీదిన పరమ గీతం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాం. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతము పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
ఆరాధనా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, అయినను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నింటికంటే మిన్నగా మేము ప్రేమించున్నాము. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు
ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకమునారే దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకమునారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకమునారే దైవజనమా. దేవుని రూపం కరుణ దీపం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ దీపం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకొనరారే దైవజనమా, లోకొనరారే దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకమునారే దైవజనమా. చించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియా భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతే స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు. నేను ఏడిస్తేలా లించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత
గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను అలసిపోతే తన చేతినందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతినందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు, శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది.